నాకు గురు బోధ, నా ప్రయత్నం వల్ల నాకు ఆత్మజ్ఞానం వచ్చింది. బోధ వినగానే రాదు. మన ప్రయత్నం కూడా ఉండాలి. ఎక్కువసేపు ధ్యానం చేసుకోవాలి. ఎక్కువసేపు సజ్జన సాంగత్యం చేసుకోవాలి. ఆ విన్నది బుర్రలోకెళ్ళిందా, ఇటు విని ఇటు వదిలేసామా? అది ఆ వెళ్ళిన దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. ఇదిగో ఇలా చెప్పారు సారు. అది ఏంటి అని డిస్కషన్ చేసుకోవాలి. ఇవన్నీ మన ప్రయత్నం. అలా నా ప్రయత్నం వల్ల, గురు బోధ వల్ల నాకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు పడ్డానో, నా గురువే కనుక లేకపోతే ఈ ఆత్మ మట్టి కొట్టుకుంటుంది. మళ్ళీ జన్మకు ఆ గురువు దొరుకుతారో లేదో కూడా తెలిసేది కాదు. ఈ జన్మలో ఈయన దగ్గర మాత్రమే ఈ జ్ఞానాన్ని నేను అందుకోగలను అన్నది నేను తెలుసుకోగలిగాను కాబట్టి, నా ప్రయత్నంతో గురుబోధతో నాకు ఆత్మజ్ఞానం లభించింది.